వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్లో ప్రతిరోజు కూడా మనం విజయస్తు బ్యాచ్లో భాగంగా షెడ్యూల్ అనౌన్స్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం 100% పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేసి ఆ పీడిఎఫ్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మీరు చదవాల్సిన సబ్జెక్ట్ చూసినట్టయితే జాగ్రఫీ అని చెప్పొచ్చు. ఈ జాగ్రఫీ నుంచి 20 మార్చ్ అంటే గురువారం తేదీ నాడు మీరు చదవాల్సిన షెడ్యూల్ని ఒక్కసారి గమనించినట్టయితే వనరులు అనే టాపిక్ నుంచి మీరు నిన్నటి రోజు అంటే 19 మార్చిన సగం టాపిక్ చదివారు. దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాం. దానికి సంబంధించిన కంటిన్యూషన్ పీడిఎఫ్ అనేది ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ టాపిక్లో భాగంగా సాంప్రదాయేతర వనరుల్లో భాగంగా సౌరశక్తి అంటే ఏమిటి, పవనశక్తి అంటే ఏమిటి, ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే వేలా తరంగ శక్తి అంటే ఏమిటి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ప్రపంచంలో వేలా తరంగ శక్తిని ఉత్పత్తి చేసిన మొదటి దేశం ఏంటి అని చెప్పి గతంలో ప్రశ్న అడగడం జరిగింది. సరైన సమాధానం ఫ్రాన్స్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత చూసినట్టయితే అలల శక్తి అని చెప్పి ఓటీఈసీ అని చెప్పి ఓటీఈసీకి సంబంధించి గతంలో అబ్జర్వేషన్ అని చెప్పి అడగడం జరిగింది. ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత భూతాప శక్తి గురించి, బయోగ్యాస్ గురించి, అణుశక్తి గురించి మీరు ముఖ్యంగా ఇందులో చదువుతారు. ఆ తర్వాత పరిశ్రమలు అనే టాపిక్ అనేది రావడం జరుగుతుంది. పరిశ్రమలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. గతంలో టెట్లో కానీ మనకు దీనికి సంబంధించి డిఎస్ అనేది రాలేదు కాబట్టి టెట్కి సంబంధించి ప్రతి సెషన్లో కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకు ప్రశ్న అనేది రావడం జరిగింది. ఈ పరిశ్రమలకు సంబంధించి ఎలా ఉంటుందంటే ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమలు, యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు, మూలధనం ఆధారంగా పరిశ్రమలు ఈ విధంగా డివైడ్ కావడం జరిగింది. మరలా ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమలు 4 రకాలు అని చెప్పి మీకు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే ఏమిటి, ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటే ఏమిటి, అటవీ ఆధారిత పరిశ్రమలు అంటే ఏమిటి, సముద్ర ఆధారిత పరిశ్రమలు ఏమిటి, ఈ విధంగా మీకు డివైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు మరలా చూసినట్టయితే యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు మరలా 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది, 4 రకాలుగా. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అంటే ఏమిటి, ప్రైవేట్ రంగ పరిశ్రమలు అంటే ఏమిటి, ఉమ్మడి రంగ పరిశ్రమలు ఏమిటి, సహకార రంగ పరిశ్రమలు ఏమిటి, ఈ విధంగా. మూలధనం ఆధారంగా పరిశ్రమలు 2 రకాలు. మరలా భారీ పరిశ్రమలు అంటే ఏమిటి, చిన్న తరహా పరిశ్రమలు ఏమిటి, ఈ విధంగా మీకు టెక్స్ట్ బుక్లో క్లమ్జీగా ఉంటుంది. అలా కాకుండా ఒక ఆర్డర్ ప్రకారం ఒక సింపులెస్ట్ వే చదివితే గుర్తుండే పోయే విధానం ప్రకారం మనం నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి సాయంత్రం 50 మార్కులు డైరీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో తెలియజేస్తున్నాం. వీక్లీ వన్స్ మన కోటపాటి హరిబాబు గారిచే మీకు మోటివేషన్ క్లాసులు అనేవి ఇప్పిస్తూ ఉన్నాం. దీని తర్వాత ఏ వారం జరిగిన సిలబస్పై ఆ వారం చివర 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల మీరు ఒకే సబ్జెక్ట్ 7 సార్ల కంటే ఎక్కువ సార్లు చదవడానికి అవకాశం ఉంటుంది. ఎబ్బింగ్ హాస్ ప్రకారం ఒక విషయాన్ని 7 కంటే ఎక్కువ సార్లు చదివితే అది లాంగ్ టర్మ్ మెమరీలో పోతుందనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ఆ ప్రయత్నం చేత మనం